ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములు ధ్యానిద్దాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమెన్. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మునుపటి సంగతులు అనగా మీ జీవితంలో నష్టపోయినవి, కష్టపడ్డవి, ఇబ్బందులు, శ్రమలు, బాధలు, వేదనలు, మీకు ఎదురైన సమస్యలు, మీలో ఉన్న అలజడలు, మీకు జరిగిన అవమానములు, వీటన్నిటిని మీరు తలపోసుకొని మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మీ పక్షమున నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అంటున్నాడు. పౌలు భక్తుడైతే ఎలా అంటూ ఉన్నాడు? 2 కొరింథీయుల్లో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను అంటూ ఉన్నాడు. పాతవి గతించాలి. పాత జీవితంలో నీ యొక్క వేదనలన్నిటినీ గతించి మరి నూతన జీవితంలోకి నీవు రావాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, 19వ వచనంలో చూస్తే, ఇదిగో నేనొక నూతన క్రియ నీతో చేస్తాను, మరి నేను అరణ్యములో త్రోవ కలగజేసిన వాడిని, మరి ఎడారిలో నదులను పారచేసిన దేవుడును నీకు తోడయ్యున్నాను. కాబట్టి నువ్వు విచారించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీ పక్షాన నేను నూతన క్రియను జరిగిస్తాను. ఇన్ని రోజులుగా నీవు వేదన చెందుతూ, బాధ చెందుతూ, దుఃఖపడుతూ ఉన్నావేమో, ఇప్పుడైతే నీ పక్షాన నూతన క్రియ జరిగిస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడే నీతో స్వయంగా మాట్లాడుతుంటే ఇంకా ధైర్యము సరిపోవటం లేదా? ఎందుకు? యేసు క్రీస్తు వారిని వెంబడిస్తున్న పౌలు భక్తుడైతే అంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను. పాత జీవితాన్నంతా పౌలు భక్తుడు వదిలివేశాడు, మరిచిపోయాడు, యేసు క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు నా జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, బాధలు, వేదనలు, శోధనలు, శ్రమలు, అవమానములు, నిందలు తలెత్తిన ఏమో వాటన్నిటినీ మరచి అంటూ ఉన్నాడు, నీ పక్షాన నేను నూతన క్రియను జరిగిస్తూ ఉన్నాను. నా జీవితంలో ఎన్నో క్రిస్టమస్లు, ఎన్నో పండుగలు జరిగి ఉంటాయి, కానీ ఆయనైతే అంటూ ఉన్నాడు, నీలో జరిగించే క్రియను నేను ఆరంభిస్తున్నాను. నేను ఆనాడు, ఈనాడు ఎప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడిని. నిన్న నేడు మరువని వాడిని, మారని వాడిని, మార్పు లేని వాడిని. కాబట్టి ఆనాడు ఎలా రక్షించానో ఈనాడు అలానే రక్షిస్తాను అని చెప్తూ మరి ధైర్యపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యము నా కొరకే దేవుడు నాతోనే మాట్లాడాడు అంటే నీవు తప్పక ఆయన మార్గములోనికి రావాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రములు నాయన. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి అని చెప్పావు నా ప్రభువా. నిజంగా మా జీవితంలో జరిగినవన్నీ కూడా నా తండ్రి మేము జ్ఞాపకానికి తెచ్చుకొనక, తలపోసుకొనక, మా దేవుడు మా పక్షాన నూతన క్రియ జరిగించేవాడు, మమ్మల్ని నూతనంగా మరి ఆశీర్వదించేవాడు, నూతన మార్గములో నడిపించేవాడు, ఆయన ఎడారిలో మరి నీటి బుగ్గల్లో పుట్టించిన వాడని, మరి ఆయన అరణ్యములో త్రోవ కలగజేసిన వాడి తోడయ్యున్నాడని నమ్మి విశ్వసించి వినుచున్న వారికి మాకును అట్టి ధైర్యమును దయచేయమని, అట్టి నూతన క్రియ మా పక్షాన జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను.